It is a review of Merry Gentleman. ఈ మూవీ 1 అవర్ 40 మినిట్స్ రన్ టైమ్తో ప్రజెంట్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంక ఈ మూవీ అంతా చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలని తెలుసుకోవాలంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ పేరు మీద 2 సినిమాలు అయితే ఉన్నాయి. చూసి రెండింటికి కన్ఫ్యూజన్ కావద్దు. ఈ మూవీ అయితే వేరు, ఆ మూవీ స్టోరీ కూడా వేరు. సో ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరోయిన్ అయితే ఒక క్లబ్లో డ్యాన్స్ చేస్తుంది. తను డ్యాన్స్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందంటే క్లబ్ హిట్ అయిపోతుంది. అనుకోకుండా తన జాబ్ అయితే కోల్పోతుంది ఆ క్లబ్లో. ఆ తర్వాత తన పేరెంట్స్కి అయితే ఒక క్లబ్ అయితే ఉంటుంది, అది అయితే లాస్లో రన్ అవుతూ ఉంటుంది. తర్వాత కొంతమంది ఆ క్లబ్కి రావాలని ఎంటర్టైన్ చేయడానికి ఆ క్లబ్లో డ్యాన్స్ చేయడానికి మగవాళ్ళని పెట్టి డ్యాన్స్ చేస్తుంది. ఎక్కడైనా అమ్మాయిలు డ్యాన్స్ వేస్తే అబ్బాయిలు చూస్తారు క్లబ్లో, కానీ ఇక్కడ అబ్బాయిలు డ్యాన్స్ వేస్తే అమ్మాయిలు సొలికారుస్తూ ఉంటారు వాళ్ళ బాడీని చూసి. అలా డ్యాన్స్ చేయించడం వల్ల ఆ క్లబ్ సక్సెస్ అయిందా లేదా, మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చిందా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. మూవీ అయితే మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ మూవీ అయితే ఇది సింపుల్గా వెళ్ళిపోయింది అంతే. మూవీలో ఎంగేజ్ చేసే సీన్స్ అయితే ఏమీ లేవు, కానీ కొన్ని రొమాన్స్ సీన్స్, ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. రొమాన్స్ సీన్స్ అంటే మరీ అడల్ట్ కంటెంట్ ఉంటుందని ఫీల్ అవ్వకండి. అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మూవీలో లవ్ స్టోరీ ఉంటుంది, అది బాగానే ఉంటుంది. లాస్ట్లో క్లైమాక్స్లో సెంటిమెంట్ డైలాగ్స్ అయితే ఉంటాయి, అవి పర్లేదు, కనెక్ట్ అయ్యే విధంగా అయితేనే ఉంటాయి. మూవీ అయితే ఒకసారి చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.